యూట్యూబర్ ప్రశ్న రావణ్పై నమోదు చేసిన కేసులపై అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గన్నవరం కోర్టులో విచారణ తర్వాత ఆయన మాట్లాడారు. రావణ్పై సాధారణంగా నమోదు చేసే సెక్షన్లకు బదులుగా అత్యంత తీవ్రమైన సెక్షన్లు నమోదు చేశారని ఆరోపించారు. ఇవి మరణశిక్ష వరకు దారితీసేలా ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులేనని వ్యాఖ్యానించారు. ఇలాంటి సెక్షన్లు ఎందుకు నమోదు చేశారో ప్రభుత్వం, పోలీసులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశద్రోహం కేసు, రైజింగ్ వార్ అగెన్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరణశిక్ష పడేటువంటి కేసులు కూడా పెట్టారు. నాకు తెలీదు మీడియా సోదరులు మరి ఎక్కడైనా వీడియోలో మాట్లాడితే మరణశిక్ష పడే కేసులు పెడతారని. మొదటిసారిగా మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఇలాకాలో ఈ విధమైనటువంటి మరణశిక్ష పడే కేసులు విలేకరుల మీద పెడతారని బట్ పెట్టారు. ఏదేమైనప్పటికీ కూడా న్యాయమూర్తి గారి దగ్గర సుదీర్ఘమైన వాదనలు జరిగినాయి. వారు తీర్పును రిజర్వ్ చేశారు. బహుశా ఇంకొంచెం సేపట్లో తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ప్రాసిక్యూషన్ తరఫున డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మరొక 25 మంది లాయర్లు వచ్చారు. చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు వినిపించారు. రావణ్కి బతికే అవకాశం లేదు, రావణ్ చచ్చిపోవాలి, రావణ్కి మరణశిక్ష వేయాలి. రావణు హిడ్మా చనిపోయినప్పుడంట ఆయనకి శ్రద్ధాంజలి ఘటించిన కారణంగా ఆయనకు బతికే అవకాశం లేదు. శ్రద్ధాంజలి ఘటించినటువంటి మరి హిడ్మా ఐడియాలజీని సపోర్ట్ చేసినటువంటి రావణు బతికే అవకాశం లేదు. రావణు తీవ్రవాది, రావణ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చూపించారు. రావణ్ మీద పెట్టినటువంటి కేసు